వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశాన్ని విమర్శించే కొందరు రాక్షసులకు నిజంగా ఈ వృద్ధురాలు ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. సొంత ఊరిపై మాతృభూమిపై ఉన్న మక్కువతో 94 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న ఈ అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసింది. బాపట్ల జిల్లా చినగంజం మండలం చింతగుప్పల గ్రామానికి చెందిన కొండ్రగుట్ట మహాలక్ష్మమ్మ కథ ఇది. అసలు ఏం జరిగిందంటే, మహాలక్ష్మమ్మ భర్త నాగభూషణం మరణించారు. ఆయన మరణించిన తర్వాత అమెరికాలోని వర్జీనియాలో క్యాన్సర్ నిపుణుడిగా డాక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడు డాక్టర్ కొండ్రగుట్ట బుచ్చయ్య చౌదరి వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ జూలై 2000 సంవత్సరం నుంచి ఆమె అమెరికా పౌరసత్వం పొందింది. అంటే 18 ఏళ్ల పాటు అమెరికాలోనే గడిపిన ఆమె 2018లో తన కుమారుడు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేరడంతో కుటుంబంతో సహా తిరిగి మాతృభూమికి వచ్చేసింది. చింతకుప్పల గ్రామంలో స్థిరపడ్డారు. అయితే ఆవిడ కలెక్టర్ దగ్గర ఒక భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. ఏంటి అంటే, తన చివరి రోజులను పుట్టిన గడ్డపైనే గడపాలని నిశ్చయించుకున్న మహాలక్ష్మమ్మ ఇప్పటికే తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. తిరిగి భారత పౌరసత్వం పొందడం కోసం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన అధికారిక విచారణలో భాగంగా తన కుమారుడితో కలిసి బాపట్ల జిల్లా కలెక్టర్ని కలిసి భావోద్వేగంగా మాట్లాడారు. కలెక్టర్ గారు, నాకు ఇప్పుడు 94 ఏళ్ళు నుండి 95వ సంవత్సరం వచ్చింది. నా మాతృభూమిలోనే భారతీయ పౌరురాలుగా నా చివరి రోజులు గడపాలని, నేను పుట్టిన ఊరిలోనే నా అంత్యక్రియలు జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు త్వరగా భారత పౌరసత్వం వచ్చేలా సహాయం చేయండి అని చేతులు జోడించి వేడుకున్నారు. భారత పౌరసత్వం లభిస్తే దేశ రాజ్యాంగానికి చట్టాలకు కట్టుబడి ఉంటానని ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం విచారణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నివేదికను రాష్ట్ర సచివాలయానికి పంపుతామని, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా 95 సంవత్సరాలలో ఆమెకు మాతృభూమిపై ఉన్న ప్రేమకు నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.